అసెట్ అకౌంటింగ్ అంటే ఏంటి? ఈ అసెట్ అకౌంటింగ్ అనేది ఒక కంపెనీలో, ఒక ఆర్గనైజేషన్లో ఎలాంటి మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది అనేది కూడా మనం టుడే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అసెట్ అకౌంటింగ్ డెఫినేషన్ కానీ, వాటిలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది టుడే క్లాస్లో డిస్కస్ చేద్దాం. స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. యా. సో ఇక్కడ చూడండి, అసెట్ అకౌంటింగ్ ఇన్ ద SAP సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఫిక్స్డ్ అసెట్స్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఒక క్లయింట్ బిజినెస్లో వాళ్ళ బిజినెస్కి ఉపయోగించే ప్రతి అసెట్ కూడా సో దాన్ని మేనేజింగ్ చేస్తూ ఉంటారు, మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు పర్చేజ్ చేశారు, ఎన్ని సంవత్సరాలు యూజ్ చేస్తున్నారు, అవి బ్యాలెన్స్ షీట్కి ఎలాంటి ఏ విధంగా ఎఫెక్ట్ చూపుతాయి, ఇవన్నీ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఇట్ సర్వ్స్ యాజ్ ఏ సబ్సిడరీ లెడ్జర్ టు ది జనరల్ లెడ్జర్, ప్రొవైడింగ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ ఫిక్స్డ్ అసెట్స్. సో ప్రతి అసెట్ కూడా బ్యాలెన్స్ షీట్లో లింక్ అయి ఉంటుంది. బ్యాలెన్స్ షీట్లో కంపల్సరీగా లింక్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని అసెట్ అకౌంటింగ్ అని చెప్తాం. సో మనం ఏదైనా ఒక అసెట్ కొన్న తర్వాత దానికి లైఫ్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లైఫ్ పీరియడ్ అనేది కంప్లీట్ అవుతుందా, అవ్వట్లేదా, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది దానికి లిమిట్, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఎఫెక్ట్స్ ఏమైనా అవుతున్నాయా అనేసి గమనిస్తూ మానిటరింగ్ చేస్తూ ఉండాలి. దీన్నే మనం అసెట్ అకౌంటింగ్ అని చెప్పుకుంటాం. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్లో ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతాయి అనేది కూడా గమనిస్తూ ఉండాలి. తర్వాత మనకి 2 టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయండి. ఓకే, టాంజిబుల్ అసెట్స్ ఉంటాయి, ఇంటాంజిబుల్ అసెట్స్ ఉంటాయి. టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? వీ కెన్ టచ్ అండ్ వీ కెన్ ఫీల్. వాటిని టచ్ చేస్తాం, ఫీల్ అవుతాం, వాటిని టాంజిబుల్ అసెట్స్ అని చెప్పుకుంటాం. సో వాటిలో 2 టైప్స్ ఉంటాయి, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే సో ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ పొందాలి, వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. అది బిల్డింగ్ అయినా, కంప్యూటర్ అయినా, మెషినరీ అయినా, ల్యాండ్ అయినా, కార్ అయినా, మొబైల్ అయినా, ఏదైనా కావచ్చు. మన బిజినెస్ కోసం కొన్న తర్వాత దాన్ని మినిమం అంటే మినిమం 1 year పైన యూజ్ చేస్తాం, అంతకు ముందుగా మనం సేల్ చేయం. సో వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. సో కరెంట్ అసెట్స్ అంటే ఏంటంటే ఇవి 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. బిల్స్, రిసీవబుల్స్, క్యాష్, బ్యాంక్స్, షేర్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా. లిక్విడ్ క్యాష్ అనేది బ్యాంకులో చేతిలో పెట్టుకోరు, బ్యాంకులో వేస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. ఓకే, కస్టమర్స్ వస్తూ ఉంటారు, స్టాక్ తీసుకుని పోతూ ఉంటారు. వాళ్ళు 6 months లోపలే మీకు అమౌంట్ అనేది పే చేసేస్తారు అలాగా. తర్వాత ఇంటాంజిబుల్ అసెట్స్, వీ కెనాట్ టచ్ అండ్ వీ కెనాట్ ఫీల్. వాటిని టచ్ చేయలేం, ఫీల్ అవ్వలేం, వాటిని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. సో వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. వీటిని గుడ్ విల్, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్, పేటెంట్స్, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్ కిందకి వస్తాయి. గుడ్ విల్ అంటే ఇప్పుడు టాటా కంపెనీ ఉంది. సో ప్రతి ప్రోడక్ట్ కూడా క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, రెండు యూజ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్స్ నమ్ముతుంది ఇండియా మొత్తం, కాబట్టి వాళ్ళ గుడ్ విల్ అనేది బాగుంటుంది. ట్రేడ్ మార్క్స్, పలానా లోగో చూస్తేనే ఇది పలానా కంపెనీ అని ఐడెంటిఫై చేయొచ్చు, దీన్ని ట్రేడ్ మార్క్స్ అని చెప్తాం. కాపీ రైట్స్, తెలుగు నుంచి తమిళ్లోకి హిందీ డబ్ అవ్వాలన్నా సినిమా, హిందీ నుంచి తమిళంలోకి వెళ్ళాలన్నా డబ్బింగ్ రైట్స్ ఉంటాయి నిర్మాత దగ్గర, వాళ్ళ దగ్గర కాపీ రైట్స్ తీసుకోవడం. లేదంటే ఏదైనా ఒక బుక్ రాశారు, దానికి కాపీ రైట్స్ తీసుకోవడం, ఇవన్నీ ఉంటాయి కాపీ రైట్స్ ఉంటాయి. పేటెంట్ రైట్స్, ఇప్పుడు మనకి పేటెంట్ రైట్స్ అంటే ఇప్పుడు కరోనాకి ఎవరైనా మందు కనిపెట్టారు అనుకోండి ఏదో ఒక దేశం, సో ఆ ఫార్ములా ఇతర దేశాల్లో ఉపయోగించాలంటే ముందు ఆ దేశము, ఆ కనిపెట్టిన దేశం దగ్గర మనము పేటెంట్ రైట్స్ తీసుకోవాలి. సో లేకపోతే అది కుదరదు అనమాట. వీటిని పేటెంట్ రైట్స్ అంటాం. ఇప్పుడు మన తిరుపతి లడ్డు ఉంది, అది కూడా ఒక ఫార్ములా, అది ప్రపంచంలో ఎక్కడ ఆ ఫార్ములాని యూజ్ చేయడానికి ఛాన్స్ లేదు. మన ఇండియా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు వేరే చోట ఉపయోగించుకోవచ్చు సేమ్ ఫార్ములాను, లేదంటే ఒప్పుకోరు. దీన్ని పేటెంట్ రైట్స్ అంటాం. సో మనకి 2 types ఆఫ్ అసెట్స్ ఉంటాయి, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అని. ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి, ప్రతి కంపెనీలో కొన్ని పాలసీస్ ఉంటాయి. ఒకవేళ 50,000 బిలో పర్ మంత్ ఎక్స్పెన్సెస్ జరుగుతూ ఉంటే వాటిని ఎక్స్పెండిచర్ కింద లెక్కన చేస్తారు. లేదు 50,000 అబోవ్ జరిగినట్లయితే వాటిని క్యాపిటలైజేషన్ కింద లెక్కన చేస్తారు. ఓకే, ఈ క్యాపిటలైజేషన్ అంటే వీ కెన్ షో యాడ్ ద అసెట్ వాల్యూ ఇన్ బ్యాలెన్స్ షీట్. సో ఈ అసెట్స్ వాల్యూ బ్యాలెన్స్ షీట్లో యాడ్ చేస్తారు. అంటే ఏంటి, 50,000 పైన దాటిందంటే అది అసెట్ లెక్కన, అది కంపల్సరీగా బ్యాలెన్స్ షీట్లో దాని యొక్క వాల్యూ అనేది ప్రజెంట్ చేయాలి. సో ఎంత ఉంది అనేసి కంపల్సరీగా. సో అది వాళ్ళ కంపెనీస్ నామ్స్ ప్రకారంగా కొందరు 1 lakh కూడా పెట్టుకుంటారు. 1 lakh బిలో ఉంటే ఎక్స్పెండిచర్ని, 1 lakh అబోవ్ ఉంటే క్యాపిటలైజేషన్ అని పెట్టుకుంటారు, అది వాళ్ళ చాయిస్. ఎగ్జాంపుల్, డిప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. డిప్రిషియేషన్ అంటే ఏంటి అంటే ఒక కంప్యూటర్ కానీ, ఒక బిల్డింగ్ కానీ, లేదంటే ఒక కార్ కానీ, ఒక మొబైల్ కానీ పర్చేజ్ చేసిన తర్వాత సో దానికి ఇయర్ దాని మీద డిప్రిషియేషన్ అనేది తీస్తూ వస్తారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కంప్యూటర్ 50,000 పెట్టి తీసుకున్నామండి,
డ్యూ టు వియర్ అండ్ టియర్ అసెట్ వాల్యూ. ఫస్ట్ ఇయర్ ఒక 20% అంటే 10,000, సెకండ్ ఇయర్ 20% 10,000, అట్లా 5 ఏళ్లకు ఆ కంప్యూటర్ అనేది జీరో అయిపోతుంది. అయిపోయిన తర్వాత దాన్ని బ్యాలెన్స్ షీట్లో షో చేయాలన్నా షో చేయకూడదా? సో కొందరు సెకండ్ హ్యాండ్ అమ్ముకొని స్క్రాప్ కిందనే పడేసుకుంటారు. అంటే దానికి ఏం ₹1 కూడా రాదు స్క్రాప్ కింద పడేస్తే. కొందరు సెకండ్ హ్యాండ్ అమ్ముకుంటారు, అంతో ఇంతో కొంచెమైనా వచ్చేస్తుంది, అలా కూడా చేసుకుంటారు కొందరు. ఓకే, వాల్యుయేషన్ అసెట్ అంటే ఏంటంటే వీ కెన్ డిక్రీజ్ మైనస్ ద అసెట్ వాల్యూ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్లో ఉన్న అసెట్ వాల్యూ ఏదైతే ఉంటుందో సో దాన్నే వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ అంటాం. అది డిక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు కంప్యూటర్ అనేది బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది, సో దాని వాల్యూ ఇయర్ డిప్రిసియేషన్ తీస్తూ వస్తారు, బ్యాలెన్స్ షీట్లో కూడా తగ్గుతూ వస్తుంది. దీనే వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ అని చెప్పుకుంటాం. సో డిప్రిసియేషన్ అంటే నీ కంపెనీలో పెట్టుకున్న నామ్స్ పరంగా ఎంత పర్సెంటేజ్ కట్ చేసుకోవాలనో అసెట్ వాల్యూ మీద ఇయర్ కట్ చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ అసెట్స్ వాల్యూస్ మీద మాత్రమే, రిమైనింగ్ ఐటమ్స్ మీద కాదు. దీంట్లో మనకి టోటల్గా డిప్రిసియేషన్ కింద 5 మెథడ్స్ ఉంటాయి. స్ట్రైట్ లైన్ మెథడ్, రిటర్న్ డౌన్ మెథడ్, మ్యాక్సిమం అమౌంట్ మెథడ్, మల్టీ లెవెల్ మెథడ్, పీరియాడిక్ కంట్రోల్ మెథడ్ అనేసి. సో వీ కెన్ డిక్రీజ్ ద అసెట్ వాల్యూ ఇయర్ బై ఇయర్ దీన్ని డిక్రీజ్ చేస్తూ వస్తారు. చూడండి, ఎస్ఎల్ఎం అంటే స్ట్రైట్ లైన్ మెథడ్, డబ్ల్యూడివి అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. ఓకే, డేట్ 1 ఏప్రిల్, సో 1 lakh మనం 31 మార్చ్ ఒక 10,000 తీస్తారు. మళ్ళీ 1 ఏప్రిల్ 2023 వాడికి 90,000 అవుతుంది. 90,000లో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా అయిపోతుంది, మళ్ళీ 10,000 తీస్తారు. ఇలా స్ట్రైట్ లైన్ మెథడ్లో 10% అంటే 1 lakh లో 10,000, తర్వాత 90,000లో 10,000, 80,000లో 10,000 అలా తీస్తూ వస్తారు. ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ అని చెప్పుకుంటాం. డబ్ల్యూడివి మెథడ్ అంటే ఏంటంటే సో ఫస్ట్ ఇయర్లో 1 lakh మనం పర్చేస్ చేసాం అనుకోండి, దాంట్లో 10,000 కట్ అవుతుంది, ఆడికి 90,000 ఉంటుంది. ఆ 90,000లో మళ్ళీ 10% అంటే 9,000 మాత్రమే కట్ అవుతుంది, 10,000 కట్ కాదు. స్ట్రైట్ లైన్ మెథడ్ మాది ఇయర్ 10 కరెక్ట్గా కట్ కాదు. రిటర్న్ డౌన్ మెథడ్లో తగ్గుతూ వస్తుంది రేషియో. 90,000లో 9,000 మాత్రమే, అలా 81,000 ఉంటుంది. 81,000లో మళ్ళీ ఒక 10% అనుకోండి, అక్కడ 79,000, 78,000 అట్లా తగ్గుతూ వస్తుంది. దీన్ని రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని చెప్పుకుంటాం. డిఫరెన్స్. తర్వాత రిటైర్మెంట్ ఆఫ్ వాల్యూ అంటే ఏంటి? రిమూవ్ ద టోటల్ అసెట్ వాల్యూ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్. సో రిటైర్మెంట్ ఆఫ్ వాల్యూ అంటే ఒక అసెట్ పని అయిపోయింది, ఇంకా దానికి స్క్రాప్ కిందనే పడేయాలి, లేదు అంటే విత్ కస్టమర్కి గెయిన్ ఆర్ లాస్ కైనా అమ్మొచ్చు, లేదంటే వితౌట్ కస్టమర్కి స్క్రాప్ కైనా పడేయచ్చు. ఓకే, ఇంకా కంప్యూటర్ 50,000 పెట్టుకున్నారు, 5 ఏళ్లకు అది ఇంకా జీరో అయిపోయింది, లిటిల్కి కొంచెం పని చేస్తుంది అనుకో, ఎవరైనా కస్టమర్స్ ఉంటే వాళ్ళకి అమ్మచ్చు, అంతో ఇంత ఒక ₹5 ₹10 వస్తుంది తీసుకునే వాళ్ళు ఉంటే, లేదు అంటే స్క్రాప్ కింద పడేయాలి. సో దీన్ని మనం రిటైర్మెంట్ ఆఫ్ వాల్యూ అంటాం. రిమూవ్ ఆఫ్ ది టోటల్ అసెట్ వాల్యూ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్. సో రిమూవ్ చేస్తారు బ్యాలెన్స్ షీట్ నుంచి టోటల్ అసెట్ వాల్యూ. తర్వాత అసెట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఓకే, పర్చేజ్ అసెట్ ఫ్రమ్ వెండర్ విత్ పర్చేజ్ ఆర్డర్, వితౌట్ పర్చేజ్ ఆర్డర్. ఇప్పుడు మనకు రెగ్యులర్గా ఒక వెండర్ ఉన్నారనుకోండి, మనకు ఒక 1 వీక్ ఉంటే స్టాక్ అయిపోతుంది మన కంపెనీలో. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, పీఓ పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ వాళ్ళకి చేసి పంపిస్తాం. మాకు ఒక 500 సరుకు కంప్యూటర్ ఐటమ్స్ కావాలి, అయిపోతున్నాయి, 1 వీక్ లోపల అయిపోతాయి, ఆ లోపల మీరు మాకు రెడీ చేసి పెట్టండి అని మనం ఒక పర్చేజ్ ఆర్డర్ పంపిస్తాం. సో తర్వాత ఆర్డర్ పంపించిన తర్వాత మిగో ప్రాసెస్, ఇన్వాయిస్ క్రియేషన్ జరుగుతుంది. తర్వాత మీరో ప్రాసెస్, పేమెంట్ ప్రాసెస్. ఇన్వాయిస్ పంపించిన తర్వాత మనం వాళ్ళకు పేమెంట్ ప్రాసెస్ చేయాలి, మీరో ప్రాసెస్ చేస్తాం. సో వితౌట్ పర్చేజ్ ఆర్డర్ F-90లో కూడా చేయొచ్చు వితౌట్ పర్చేజ్ ఆర్డర్తో. అంటే కొందరు ఆర్డర్ పెట్టుకుంటారు, కొందరు ఆర్డర్ పెట్టుకోకుండా డైరెక్ట్గా సరుకు తెప్పించేసుకుంటారు. దీన్ని మనం అసెట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అని కూడా చెప్పుకుంటాం. తర్వాత అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. సో ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి, సో దీన్ని ఏయూసి అంటాం. సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అది ఇంకా ఫుల్లీ అసెట్గా మారనప్పుడు మనం ఇయర్ ఆ బిల్డింగ్ మీద డిప్రిసియేషన్ తీయచ్చా తీయకూడదా చెప్పండి సార్ మీరు. ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నారు, సో బిల్డింగ్ అనేది అసెట్టే, అది ఇంకా కడుతున్నారు కాబట్టి, అది ఇంకా పూర్తి కాలేదు కాబట్టి దాని మీద ఇయర్ మనం డిప్రిసియేషన్ తీయచ్చా చెప్పండి. తీయచ్చా తీయకూడదా? తీయకూడదు. ఓకే, గుడ్, తీయకూడదు అనమాట. ఎందుకంటే అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా పూర్తిగా అసెట్గా మారలేదు. పూర్తిగా అసెట్గా మారితే తర్వాత దాని మీద డిప్రిసియేషన్ తీస్తాం. ఓకే, దీన్ని సపరేట్ హెడర్గా బ్యాలెన్స్ షీట్లో మనం షో చేసుకుంటారు. ఓకే, అసెట్ మాస్టర్ ట్రాక్ చేస్తుంది. ఈ అండర్ కన్స్ట్రక్షన్లో మనకి టోటల్గా
ఆ బిల్డింగ్ తయారయ్యే వరకు అయ్యే ఖర్చు అంతా కూడా మనకి షో చేసుకుంటాం. సో అలాంటప్పుడు రా మెటీరియల్ ఎక్స్పెన్స్ ఉంటుంది, లేబర్ ఎక్స్పెన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా జరుగుతాయి. వీటన్నిటిని కూడా ఆ తయారు చేసే దాంట్లోనే అండర్ కన్స్ట్రక్షన్లోనే వేసేస్తారు. ఓకే, టోటల్ ఎంత ఖర్చు అయింది అనేసి. అసెట్ అకౌంటింగ్ పోస్టింగ్ కీస్ 70 ఫర్ అసెట్ డెబిట్ వాల్యూ, పోస్టింగ్ కి 75 ఫర్ అసెట్ క్రెడిట్ వాల్యూ చూపిస్తుంది. అసెట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ టైప్ చూసుకుంటే 100 అనేది ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్ అని చెప్పుకోవచ్చు, 110 అనేది ఇన్ హౌస్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు, 210 అనేది రిటైర్మెంట్ విత్ రెవెన్యూ అని కూడా చెప్పొచ్చు. ఓకే, 100 ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్, 110 ఇన్ హౌస్ ప్రొడక్షన్, 210 రిటైర్మెంట్ విత్ రెవెన్యూ అని పిలుస్తారు ట్రాన్సాక్షన్ టైప్స్ ఇవి. సో ఇది అండి మనకి అసెట్ అంటే ఏంటి, అసెట్ వాల్యూస్ అంటే ఏంటి, ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ కావచ్చు, రిటైర్మెంట్ ఆఫ్ వాల్యూ కావచ్చు, స్ట్రైట్ లైన్ మెథడ్, రెడ్ డౌన్ మెథడ్ వాల్యూ, ఎగ్జాంపుల్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్ అనేది మనకి క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనేది మీరే చేయాలి. దానికి సంబంధించిన లింక్స్ నేను గ్రూప్లో ఇస్తాను, అసైన్మెంట్ లెక్క అనుకోండి. ఓకే, యా.